జాక్ ఫ్రూట్ స్పినాచ్ సాంబార్. ఓకే, సో చాలా డిఫరెంట్ కాంబినేషన్, జాక్ ఫ్రూట్ అండ్ స్పినాచ్ అనమాట. వెరీ అండ్ సాంబార్ కాంబో, యాక్చువల్లీ ట్రిపుల్ కాంబో అని చెప్పొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. రెడీ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మునక్కాడలు కూడా యూస్ చేస్తున్నాము, పనస గింజలు యూస్ చేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్. అసలు సాంబార్ అండ్ స్పినాచ్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే విడివిడిగా మనకు తెలుసు ఎలా ఏంటి అని. మునక్కాడలు సాంబార్ తెలుసు, స్పినాచ్ గురించి మనకు చాలా వాటిలో యూస్ చేసాం. ఆ రెండు కాంబినేషన్ అలాంగ్ విత్ పనస గింజలు ఎలా ఉంటుందో చూడాలి. మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్. ఫస్ట్ మనం పోపు ప్రాసెస్ చేసుకుంటున్నాము. ఓకే, కొంచెం నూనె. ఓకే, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేయచ్చు కదా. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి, సో ఏదైనా కర్రీ కానీ సాంబార్ కానీ పోప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అన్నీ ఉంటే చాలా టేస్టీ వస్తుంది. కొంతమంది మిస్ చేస్తూ ఉంటారు, ఎండుమిరపకాయలు కావచ్చు, లేకపోతే కరివేపాకు కావచ్చు, లేకపోతే మిస్ చేస్తూ ఉంటారు. బట్ అన్నీ ఫుల్ఫిల్గా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ పాలకూర. సో యూజువల్గా ఏ ఆకుకూరలైనా, పాలకూరతో సహా ఏ ఆకుకూరలైనా కుకింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి? కొంతమంది ఓవర్ కుక్ చేసేసి అందులో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ పోతాయి, వేస్ట్ మనం తినే అంటూ ఉంటారు. సో ఎలా పర్ఫెక్ట్గా కుక్ చేయొచ్చు? సో ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడైనా సరే దాన్ని ఓవర్ కుక్ చేయడం కానీ, బాయిల్లో అంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయడం అలాంటివి చేయకూడదు. సో కొంచెం బాయిల్ చేసి ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి. బట్ ఎవరికైతే బాడీలో పొటాషియం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో, సో ఇందులో కొంచెం పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే, అంటే ఓన్లీ అది ఎవరైతే పెరుగుతూ ఉంటుందో వాళ్ళు మాత్రమే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని ముందుగా లీచింగ్ ప్రాసెస్ చేసి ఆ తర్వాత కుక్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ జస్ట్ వన్ టైం దాన్ని క్లీన్ చేసేసి కానీ దాన్ని కుక్ చేసుకుంటే అందులో ఉండే వాల్యూస్ అన్నీ కూడా చక్కగా బాడీకి అబ్జర్వ్ అవుతాయి. పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ టైం ఆ తర్వాత టొమాటో, అండ్ యూజువల్గా చాలామంది ఈ రెండు కాంబినేషన్ యూస్ చేయకూడదు, పాలకూర అండ్ టొమాటో అంటారు కదా, సో స్టోన్స్ ఫామ్ అవుతాయి ఏదో అంటుంటారు. సో మరి ఇందులో యూస్ చేస్తున్నాం, పర్లేదంటావా? సో ఏంటంటే ఇందులో మనం సీడ్స్ రిమూవ్ చేసి ఓన్లీ అదైతే ఉంటుందో స్కిన్ అది మాత్రమే యూస్ చేస్తాం. సో అలా యూస్ చేయడం వల్ల మనకు డ్రాబ్యాక్ అనేది ఏముండదు. సో ఆ సీడ్స్ ఉండడం వల్లనే అందులో ఉండే మనకు ఆక్సిలేట్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యి అప్పుడు స్టోన్స్ ఫార్మేషన్లో అవుతూ ఉంటుంది. సో ఆ సీడ్స్ తీసేయడం వల్ల ఆ ఆక్సిలేట్ కంటెంట్ కూడా పోతుంది టొమాటోస్ నుంచి, కాబట్టి ఏం కాదు. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంకా మనం పనస గింజలు కూడా వేసుకుందాము. సో ఇది నువ్వు ఆల్రెడీ ఏమైనా బాయిల్ చేసి తీసుకొచ్చావా? అవును, ఇది ఆల్రెడీ బాయిల్ చేసి. ఓకే, పర్ఫెక్ట్. చాలా మంది పనస గింజల్ని నిజంగానే బాయిల్ చేసుకొని కూడా అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇలా సాంబార్లో కూడా మంచి ఫ్లేవర్ అన్నమాట. అవును. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఇంకొక స్పూన్ కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే సాంబార్ పొడి కొంచెం. ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేద్దాం. ఓకే,
కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే ఏదైనా వెజిటబుల్స్ సాంబార్ అనగానే మనం మిక్స్డ్ వెజిటబుల్స్ కూడా వేస్తూ ఉంటాము. సో అలా కూడా యూస్ చేయొచ్చు అనమాట. బట్ వీటితోనే ఫుల్ అయిపోయింది యాక్చువల్లీ. బట్ కొన్ని అవి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అవును. సో ఎక్కువగా మనం వెజీస్ యాడ్ చేస్తూ ఉంటాము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది మనం ఎక్కువగా యాడ్ చేయం. సో ఇందులో ఏంటి అంటే మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసి నార్మల్ వెజెస్ లైక్ క్యారెట్ కానీ బీన్స్ ఏదైతే యూస్ చేస్తాం మనం ఇందులో అది యూస్ చేయట్లేదు. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మునక్కాడలు వేసేద్దాం. ఇది జస్ట్ మనకు ఆప్షన్, బట్ సాంబార్ అంటే మునక్కాడలు ఉంటే అదొక ఫ్లేవర్ డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. మునక్కాడలు సో ఇవి కూడా ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. తర్వాత ఏంటి? ఆ తర్వాత పప్పు కూడా వేసేద్దాం. ఇది ఆల్రెడీ మనం ఉడికించిన కందిపప్పు. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసేసుకున్నాం సాంబార్ కదా. సో వావ్, మంచి అరోమా కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఓకే, కాసేపు ఉడకనిద్దాం. ఓకే పల్లవి, వావ్ సూపర్గా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా వేసేద్దాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. వావ్, ఓకే, జాక్ ఫ్రూట్ స్పినాచ్ సాంబార్ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన జాక్ ఫ్రూట్ స్పినాచ్ సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జాక్ ఫ్రూట్ స్పినాచ్ సాంబార్ కి కావలసిన పదార్థాలు: పనసగింజలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, టొమాటో 1, మునక్కాడలు 2, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. జాక్ ఫ్రూట్ స్పినాచ్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన పనసగింజలు, పసుపు, కారం, ఉప్పు, సాంబార్ పొడి, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన మునక్కాడలు, ఉడికించిన కందిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ జాక్ ఫ్రూట్ స్పినాచ్ సాంబార్ రెడీ.